వీరిలో విశ్వాసం ఉంది కనుక వారు పని చేస్తున్నారు. వాక్యము వాళ్ళలో పనిచేసింది, వారు ప్రభు కొరకు పనిచేస్తున్నారు. వాక్యం మనలో పనిచేయకుండా మనం ప్రభు కొరకు ఎలా పనిచేస్తాం? వాక్యం మొట్టమొదట మన జీవితాలలో కార్యం జరిగించాలి. అప్పుడు మనం ఎదుటివారి కొరకు కార్యాలు చేస్తాం లేదా పరిచర్య చేస్తాం. వాక్యము నిన్నే కట్టంది, నువ్వు అవతల వాళ్ళని ఎలా కడతావు? దేవుడు ఎప్పుడు కూడా ముందు మనిషిని కడతాడు, ఆ తర్వాతనే ఆ మనిషి ద్వారా తన పనిని కడతాడు. మీకు అర్థమైందా? దేవుని వాక్యం ముందు మనల్ని బలపరుస్తుంది. ఏదో పై పై భక్తి చేసుకుంటూ ఎందుకుంటామంటే వాక్యం మన అంతరంగంలో లోతైన కార్యం చేయడానికి మనం అవకాశం ఇవ్వం. మనుషుల వాక్యమని దాన్ని అంగీకరిస్తాం అంతే. ఏదో చెప్తున్నాడులేండి వాక్యం అని మనం చాలా చీపుగా తీసేస్తాం. కొంతమంది ప్రసంగికులు కూడా ఉంటారులేండి, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదు. సొంత డబ్బా మీటింగ్స్కి పోతే ఇవే కనిపిస్తాయి కదా, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. మనని పిలిచిన వారిని పొగుడుతాం, మనల్ని మనం పొగుడుకుంటాం, ఆయన మనల్ని మనం ఆయనల్ని పొగుడుకొని మీటింగ్ ముగిస్తాం. అక్కడ వాక్యం ఏమీ ఉండదు. అట్లాంటి మీటింగ్స్కి ఎందుకు పోవాలి? సమయాన్ని వృధా చేసుకోకూడదు.